వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే మాత్రం ఉదయం నుంచి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు యూబ్లెట్ ఫౌండర్ జగదీష్ ఎల్మంచిలి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. అభిమానులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి. ఈరోజు ఇక్కడ మరీ ముఖ్యంగా కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే మాత్రం ఘనంగా నివాళులర్పించడానికి ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. ఆయన ఒక అజరామం. ఎన్టీ రామారావు అంటే అదొక ఏమనాలి, మనకి తెలుగు శక్తి, తెలుగు దైవం. సో అంటే ఆయన ఇచ్చిన గుర్తింపు మన తెలుగు జాతి మొత్తానికి. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భారతిని, అలాగే పొగడరా నీ తెలుగు తల్లి భారతిని. తెలుగు వాళ్ళం మనం, ఫస్ట్ భారతీయులం, తర్వాత మన తెలుగు వాళ్ళం అని మన తెలుగు వాళ్ళందరికీ దేశం ఖండాంతరాలు దాటి, మన దేశం అంతా కాకుండా ఖండాంతరాలు దాటి గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మనందరం తెలుగు జాతి అంతా రుణపడి ఉండాలి, ఉంటుంది కూడా. సో అజరామం అని ఎందుకు అంటున్నానంటే, నేను ఎప్పుడు జై ఎన్టీఆర్ అని అంటే ఆయన నాతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు అనేది నా ఉద్దేశం. సో ఆ స్ఫూర్తి మనందరం నడిపిస్తుంది. సో అదేవిధంగా ఆయన రాజకీయ దురంధరుడు. ఆ తెలుగుదేశాన్ని పెట్టి కూడు గుడ్డ, పెద్దవాళ్ళకి పింఛన్, రైతులకు ఉచిత కరెంట్, జనతా వస్త్రాలు, ఇవన్నీ ఎజెండా మాకు బాగా గుర్తు. ఆయన పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అతి పెద్దది. అంటే కాలే కడుపుతో ఉండకూడదు ఏ ఒక్క తెలుగు జాతి వ్యక్తి, మన నిరుపేద లేదు, ఎవరైనా కానీ కార్మిక, కర్షక, ఎవరైనా కూడా అందరూ కడుపు నిండా భోజనం అయితే ఉండాలి అని బేసిక్ ఆలోచన చేసి, ఆ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక పర్టికులర్ నినాదంతో ఆయన మొదలుపెట్టినప్పుడు మేము యూత్ 18 years, నేను అప్పుడు అత్యున్నతమైన కార్యకర్త అని చెప్పగలను నేను. ఎందుకంటే మమ్మల్ని అలా తీర్చిదిద్దారు ఆయన. మహానాడు పెట్టినప్పుడు కానీ, ఏం పెట్టినప్పుడు కానీ, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ మందికి ఉంది ఆలోచన, తత్వం, డెప్త్. ఏం చెప్పేవారంటే ఆయన మీటింగ్లో, మహానాడులో, నేను ఒక్కడిని చీఫ్ మినిస్టర్ అయ్యి రాజ్యం ఏలటం అనేది కాదు, నా ప్రతి కార్యకర్త రాజ్యం ఏలాల. అప్పుడు ఈ 5 కోట్లు, అప్పటికి 5 కోట్ల ఆంధ్రులు మనం, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల తెలుగు ప్రజలకి మనం సమాజ సేవ, నిజమైన రాజకీయ పరమార్థ సేవ చేసిన వాళ్ళు అవుతామని చక్కగా నిర్వచనం చెప్పారు. దాన్ని కొద్దిగా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఐ థింక్ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, భువనమ్మ, ఐ థింక్ మన యువ నాయకుడు లోకేష్. సో ఐ థింక్ నందమూరి నారా త్రయం కొంచెం ముందుకు వెళ్తోంది. అదే బాటలో వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. సో తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆయన భావాన్ని ఇక్కడ పార్టీ, కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా అటు కేసీఆర్ గారు కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా ఆయన శిష్యులే, ఆయన కింద ట్రైన్ అయిన వాళ్ళే, అంటే ఆ పార్టీ నుంచి ట్రైన్ అయిన వాళ్ళే. సో అందరూ కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు ముందుకి. అదొక సంతోషకరమైన విషయం. సో అంటే పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ది. రాబోయే రోజుల్లో అటువంటి చరిత్ర ఎవరైనా తిరిగి రాయగలరంటారు? రాయలేరేమో అన్న ఉద్దేశం. అది ఆయనకే సాధ్యం. సో అందుకని ఆయన అనితర సాధ్యుడు అంటాం కదా, రాజకీయ దురంధరుడు. చాలా మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు, మీరేమంటారు? తప్పకుండా ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడే ఇచ్చి ఉండాలి. బట్ దాంట్లో ఇబ్బందులు ఏంటో నాకు తెలియట్లేదు, బట్ ఇచ్చి ఉండాలి ఇప్పటికే. అంటే నేడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మైత్రివనంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? తప్పకుండా చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ఎంత చేసినా ఇంకా చేయాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన సేవ మరువులేనిది, మరువు రానిది. అందుకే ఆయన అజరామం. తప్పకుండా. అలాగే ఆయన అవార్డు ఇవాళ నాకు వస్తుంది, ఎన్టీఆర్ అవార్డు ఈవినింగ్ ఫిల్మ్ నగర్ క్లబ్లో ఇస్తున్నారు. తీసుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. యూబ్లెట్ ఫౌండర్గా నేను చేసిన సేవ కోసం
ఇస్తున్నారు వాళ్ళు. నాకు ఇష్టమైన నాయకుడు, ఆదర్శమైన నాయకుడు, ఆదర్శంతో ఇక్కడ దాకా వచ్చాను, ఇంకెక్కడ దాకా కూడా వెళ్తాను, అది నా ఉద్దేశం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జై ఎన్టీఆర్ అనే నినాదం లేకుండా తను ఏ పని కూడా స్టార్ట్ చేయనైతే మాత్రం యూబ్లెట్ ఫౌండర్ జగదీష్ యలమంచిలి చెప్పుకొచ్చారు. కెమెరా కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.